ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత తృతీయోధ్యాయము. అంటే ఈ గురుగీత జపము చేసేటువంటి వారు శ్రీ గురుదేవుని నమ్మినటువంటి భక్తులలో ఎవరు అగ్రగణ్యుడు అంటే శ్రీ గురు భక్తుడే అగ్రగణ్యుడు అనే అటువంటి వాడు ఎలా వెలుగొందుతాడు అంటే గ్రహాలలో సూర్యగ్రహంలాగా నక్షత్రాలలో చంద్రునిలాగా వెలుగొందుతూ ఉంటాడు, ఇందులో సందేహమేమీ లేదు అనే తెలియజేస్తూ, అంతేకాదు ఎవడైతే నిరంతరం కూడా శ్రీ సద్గురు స్వామిని శ్రీ గురుమూర్తిని మరవకుండా మరి ముఖమందు గురు మంత్రాన్ని ఎప్పుడూ కూడా ఉచ్చరిస్తూ ఉంటాడో అంటే జపిస్తూ ఉంటాడో అటువంటి మహాభక్తుడు గురుమంత్ర జపము చేసి ఏ కార్యాలు మొదలుపెట్టినప్పటికీ కూడా ఎటువంటి ఆటంకాలు విఘ్నాలు లేకుండా అన్నీ కూడా సఫలమే అవుతూ ఉంటాయి. అంటే వానికి భక్తి కుదురుతుంది, దాని ద్వారా జ్ఞానం అనేది వస్తుంది, ఆ జ్ఞానం ద్వారా విరక్తి పుడుతుంది, ఆ విరక్తి మొదలైన వాటి ద్వారా వాటిని ఇంకా కూడా ప్రవృద్ధమానం చేసుకోవడం కోసం తపస్సు ధ్యానము మొదలైనటువంటి వాటి ద్వారా సర్వ పరిపూర్ణుడే అవుతాడు. అలా ఈ జనుల్ని తనను ఆశ్రయించినటువంటి జనులను మళ్ళీ తరింపజేస్తాడు. అంటే ఇక్కడ ఆశ్రమాలు దేవాలయాలు పాఠశాలలు మొదలైనటువంటి సత్కర్మలన్నీ కూడా గురుపుత్రునికి సంకల్పం మాత్రమే నెరవేరుతూ ఉన్నవి. వాడు ఎటువంటి ఆశ్రమానికి వెళ్ళినప్పటికీ కూడా, ఏ దేవాలయానికి వెళ్ళినప్పటికీ కూడా, ఏ పాఠశాలకి వెళ్ళినప్పటికీ కూడా వాడు చేసేటువంటి మంచి పనుల కోసం గురుపుత్రునికి వాడు సంకల్పించినంత మాత్రం చేతనే అవన్నీ కూడా సఫలీకృతం అవుతున్నాయి. ఇందులో గురుభక్తిని విడిచి మరి ఒక మార్గం ఉన్నదా అంటే ఎప్పటికీ లేదు. సర్వానికి మూలం గురుడే, ప్రారంభము గురుడే, మధ్యము గురుడే, అంతము గురుడే, సర్వేక సమస్తము కూడా గురుడే అని చెబుతూ, అంటే గురుభక్తిని విడిచినటువంటి వారికి మరొక మార్గం లేనే లేదు. శ్రీ గురుదేవుని దగ్గర మంత్రదీక్షను తీసుకున్నటువంటి వానికి ఎక్కడ ఎలాంటి ఆటంకము కానీ అడ్డము కానీ ప్రతిబంధకము కానీ విఘ్నము కానీ కలగదు అనే విషయాన్ని స్ఫుటంగా తెలియజేస్తూ, ఇక్కడ మంత్రదీక్ష అన్నారు కదా, ఇక్కడ మంత్రదీక్ష అన్నప్పుడు మంత్రాన్ని గ్రహించి అధమపక్షం 3 సంవత్సరాలైనా సరే తదేకమైన దీక్షతో ఎక్కడైనా సరే వాడు జనక నిస్సంకల్పుడై మంత్రసిద్ధి కోసము ఆత్మసిద్ధి కోసము సకల పాపము కూడా ప్రశమనం కోసము ఉత్తమైన దైవానుగ్రహం కోసము కూడా జపము ఆచరించాలి. ఏ విధంగా చేయాలి అంటే వాడు గురువు దగ్గర చేరాడు, గురువు ద్వారా మంత్రదీక్షను పొందాడు. ఆ పొంది వాడు మరొక వర్గము అంటే మరొక తరగతి అనేటువంటిది, అంటే అంతకంటే ఉన్నతమైనటువంటి స్థితిని పొందేటంత వరకు కూడా వాడు మంత్రదీక్షను కొనసాగిస్తూనే ఉండాలి. లేదు, అలా కొనసాగించలేకపోయాడు. చివరకు అధమపక్షము ఎన్ని సంవత్సరాలు, కనీసం 3 సంవత్సరాలైనా సరే తదేకమైన, అంటే ఏ దీక్షను తీసుకున్నాడో దానిని ఏకదీక్షతోటి, తదేకం అంటే అది తప్ప మరొకటి లేదు అనేటువంటి దీక్షతోటి వాడికి మాలిన్యరహితమైనటువంటి జ్ఞానం అభ్యాసం అయ్యేటంత వరకు, వానిలో ఉన్నటువంటి కర్మవాసనలు నశించిపోయేటంత వరకు కూడా వాడు 3 సంవత్సరాలు తప్పనిసరిగా ఈ తత్వాన్ని పొందేటంత వరకు కూడా వాడు ఎటువంటి నిస్సంకల్పుడై, ఎటువంటి సంకల్పాలు వికల్పాలు లేనివాడే, వానికి ఉన్న సంకల్పం ఏంటి? గురుదేవుని విగ్రహం. వాడికి ఉన్న సంకల్పం ఏంటి? గురుదేవుని మూర్తిమత్వం.
వానికి ఉన్నటువంటి సంకల్పం ఏంటి? గురుదేవుని ద్వారా ఇవ్వబడినటువంటి మంత్రం. ఇది తప్ప ఇంకా మరొకటి ఉండకూడదు. ఆ విధంగా మంత్రం సిద్ధించే దానికోసం, మంత్రం సిద్ధిస్తే ఏమవుతుంది? వాని యొక్క ఆత్మ సంసిద్ధి తెరువు అనేటువంటి తెలిసిపోతుంది. అలా ఆత్మసిద్ధి గనక జరిగిందనుకో, వానికి సకల పాపాలు కూడా శమించిపోతాయి. అలా పాపాలు నశించిపోతేనే మరి వానికి నిస్సంకల్ప స్థితిలో ఉన్నప్పుడు ఆత్మ సంసిద్ధి అనేది తెలుస్తుంది. ఈ విధంగా ఇష్టదైవం కొరకు అంటే తన యొక్క దైవం ఎవరు అంటే ఏదో పెట్టుకున్నాడు, కానీ ఆ దైవం యొక్క అనుగ్రహం పొందాలన్నా కూడా శ్రీ గురుమూర్తి ఇచ్చినటువంటి దీక్షను పరిపూర్ణంగా వాడు సాధించుకుంటే తప్ప తన యొక్క దైవానుగ్రహం కోసమైనా సరే అటువంటి గురుదేవుని ద్వారా స్వీకరించినటువంటి మంత్రాన్ని జపం చేయాలి. ఇదే నిజంగా కూడా అదే నిజమైనటువంటి మంత్రదీక్ష. ఏ విధంగా? మంత్రాధిష్టాన దేవత అయినా ప్రత్యక్షం అవ్వాలి, లేదా తనకి జ్ఞానాభివృద్ధి కలిగి ఆత్మ సంసిద్ధి తెరువు అనేటువంటిది తెలిసి తన తత్వం తనకు తెలిసేటంత వరకైనా ఆ మంత్రదీక్షలో ఉండాలి. అంతేకాదు తన యొక్క ఏ దైవాన్నైతే వాడు గమ్యస్థానంగా పెట్టుకున్నాడో ఆ దైవం యొక్క అనుగ్రహమైనా కలగాలి. అంతవరకు కూడా వీడు ఎటువంటి ఆటంకం లేకుండా ఆ జపాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. అదే నిజమైనటువంటి మంత్రదీక్ష అవుతుంది. మంత్రదీక్షలాగానే గురుదీక్ష అని శాస్త్రంలో చెప్పబడింది. ఏ విధంగా? మంత్రదీక్ష లాంటిదే గురుదీక్ష కూడా. అంటే ఈ గురుదీక్ష అనేటువంటిది ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే, గురుదీక్ష అనేటువంటిది 3 రకాలుగా ఉంటుంది. అది ఒకటి స్పర్శ దీక్ష, రెండవది ధ్యాన దీక్ష అని, మూడవది దృగ్దీక్ష అని 3 విధాలుగా శ్రీ గురువు ఇచ్చేటువంటి దీక్ష 3 రకాలుగా ఉంటుంది. ఆయన యొక్క కరుణ ఏ విధంగా శిష్యులను ఉద్ధరింపజేస్తుంది, ఆయన యొక్క అనుగ్రహం అనివార్యమైనటువంటి వాని యొక్క యోగ్యతను బట్టి ఏ విధంగా ప్రసరిస్తుంది, ఆ ప్రసరణ ఎవరిపై పడుతుందో వారు ఉద్ధరించబడతారు. కాబట్టి శ్రీ గురుదేవుని యొక్క గురుదీక్ష ఏ విధంగా ఉంటుంది అంటే, స్పర్శ దీక్షని, మరి ధ్యాన దీక్షని, దృగ్దీక్షని 3 విధాలుగా ఉంటుంది. ఈ దీక్షా ప్రకరణము ముఖ్యము అని సంగ్రహంగా కూడా మనం ముందుగా కూడా తెలియజేసుకుని ఉన్నాం. మళ్ళీ కూడా దానిని క్లుప్తంగా తెలియజేసుకుందాం. వీక్షణ ధ్యాన సంస్పర్శై మత్స్యకూర్మ విహంగమాః పోషయంతి స్వకాన్ పుత్రాన్ తద్వత్ పండిత వృత్తయః. చేపలు ఏం చేస్తాయి అంటే, అది వీక్షణము చేత అంటే దృగ్దీక్ష, చూపుని అలా నిగిడ్చి చూస్తాయి. అంటే చేపలు ఎలాగా? అది చూపు చేతనే. మరి తాబేలు ఎలాగా అంటే, ఎక్కడో తన గురుడ్లు పెట్టి వాటిని ధ్యానిస్తుంది. ఒక్కసారి దాని ఆలోచనలోకి వస్తాయి. అది ఎప్పుడైతే తన గురుడ్లను ధ్యానిస్తుందో అవన్నీ కూడా పగిలి పిల్లలైపోతాయి. అదే చేపనుకో తన గురుడ్లను పెడుతుంది, అది ఆహార నిమిత్తం అటు ఇటు తిరుగుతుంది. కానీ కొద్ది దూరం వెళ్ళి దానికి గుర్తొచ్చినప్పుడు తన గురుడ్లను ఆ విధంగా చూపు నిగిడ్చి చూడడం వల్ల దాని చూపు దృష్టిలో పడిన ప్రతి గురుడ్డు కూడా పిల్లగా మారుతుంది. దాని చూపు నుండి తప్పుకున్నటువంటిది ఇంకా పిల్లగా మారదు అని చెబుతూ, అట్లాగే పక్షులు కూడా అవేం చేస్తాయి? అవి పెట్టినటువంటి గురుడ్లను వాటి యొక్క రెక్కలలోకి పొదువుకొని ఆ విధంగా తమ యొక్క సంతానాలను పొదువుకున్నప్పుడు ఆ పక్షి యొక్క వేడి చేత గురుడ్డు బాగా పక్వస్థితికి వచ్చిన తర్వాత ఆ పెంకు పగిలిపోయి లోపల నుండి పిల్ల బయటకు వస్తుంది. ఈ విధంగా అంటే తమ రూపాలుగా ఏ విధంగా చేపలు, మరి తాబేళ్ళు, పక్షులు ఇవన్నీ కూడా, చేపలు చూపు చేతైతే, కూర్మము ధ్యానం చేతైతే, పక్షులు స్పర్శ చేత ఈ విధంగా తమ యొక్క సంతానాలని తమ రూపాలుగా చేసి పోషిస్తూ ఉన్నవి. ఆ ప్రకారంగానే జ్ఞానవంతులైనటువంటి గురువుల యొక్క వృత్తులను కూడా తెలియాలి. జ్ఞానవంతులైనటువంటి గుర్తులు
గురువులు ఏ విధంగా వారి యొక్క శిష్యులను ఉద్ధరిస్తారు అని చెబుతూ ఆ గురువుల యొక్క వృత్తి ఏమిటి అంటే స్పర్శ దీక్ష అని చెప్పాం కదా. ఇప్పుడు గురువు యొక్క దీక్ష ఎలా ఉంటుంది? గురు దీక్ష మనకు 3 చెప్పారు. ఏమని? స్పర్శ దీక్షని, దృగ్దీక్షని, మరి ధ్యాన దీక్షని. ఈ విధంగా ఉన్న వాటిల్లో మొట్టమొదటగా స్పర్శ దీక్ష తీసుకుందాం. స్పర్శ దీక్ష అంటే యదా పక్షి స్వపక్షాభ్యాం శిశున్ సంవర్ధయే చనైః స్పర్శ దీక్షోపదేశస్తు తాదృశః కథితః ప్రియే. అంటే పక్షి ఏం చేస్తుంది? తన 2 రెక్కల లోపలికి తగిలేటట్లుగా గురుడులను ఉంచుకుంటుంది కదా. ఉంచుకొని వాటిని పొదుగుతుంది. పొదిగి పిల్లల్ని చేసి పోషిస్తుంది. అలాగే శ్రీ గురుదేవుడు కూడా ఏం చేస్తాడు? శిష్యుల పట్ల పరమదయతో, ఎలాగంటే అనుగ్రహమూర్తి అవుతాడు. అంటే వారి పట్ల అవ్యాజురాగమైనటువంటి ప్రేమ ఉత్పన్నమయ్యి ఏ విధంగా అంటే ఇక వారి పట్ల పరమదయతో ఉంటాడు, అనుగ్రహిస్తాడు. అనుగ్రహమూర్తి హస్తమస్తక సంధాన యోగము అంటే తన యొక్క హస్తాన్ని ఆ శిష్యుల యొక్క మస్తకము అంటే సహస్రార స్థానమునందు తన యొక్క అరచేతిని ఉంచుతారు. ఉంచి ఇక ఆ 2 యొక్క కలయిక ద్వారా అంటే ఇప్పుడు బ్రహ్మదండి ఈ విధంగా చెప్తూ ఉంటారు కదా. దండము అనేటువంటిది యతులకి సన్యాసులకి దండం ఉంటుంది. దండము కమండలము అనేక కార్యాలను నెరవేరుస్తుంది. వాని యొక్క దాహశక్తి, వాని యొక్క నీటితో అవసరమైన ప్రతి అవసరాన్ని కమండలం తీరిస్తే దండం ఏం చేస్తుంది అంటే ఆ యతివర్యుడు కానీ, ఆ సన్యాసి కానీ, ఆ తపస్వీకుడు కానీ దండాన్ని ఎవరు పుచ్చుకుని ఉంటారో ఆ దండంలోకి తాను చేసినటువంటి తపస్సు యొక్క శక్తిని ఆ దండంలో ప్రవేశపెడతారు. లేకపోతే అంత తపోధనాన్ని ఆ యతీశ్వరుడు భరించలేడు. అందుకని దండంలో ప్రవేశపెడతాడు. వాడు ఎవరికైనా వరాన్ని అనుగ్రహించాలన్నా, శాపాన్ని ఇవ్వాలన్నా దండంతో వాడు ఇస్తాడు. అంటే ఆ కమండలంలోని నీళ్లు ప్రోక్షించి ఆ దండం తిప్పి వానికి వరానుగ్రహం అనేటువంటిది చేస్తాడు. ఈ విధంగా చేస్తాడు కాబట్టి అట్లాగే ఇక్కడ హస్తమస్తక సంయోగం అన్నప్పుడు శ్రీ గురుదేవుని యొక్క శరీరం అంతా ఏమై ఉన్నది అంటే సద్వస్తు రూపమైన ఏ పరబ్రహ్మతత్వం అయితే ఉన్నదో అదే శ్రీ గురుమూర్తి యొక్క స్వరూపం. ఆయన దేనికోసం దేహాన్ని ధరించారు అంటే అజ్ఞాన నివృత్తం కావించి మరి ప్రజ్ఞానముతో జ్ఞానవంతులను చేసి వారిని పరమాత్మ వైపుకు కొనసాగేలా చేయడం కోసం శరీరాన్ని ధరించుకొని వచ్చారు. అటువంటి శరీరాన్ని ధరించుకొని వచ్చిన తర్వాత ఆయన ఏం చేయాలి? తనను పోషించుకొని ఇతరులను పోషించాలి. తన పోషణ ఎటువంటిది? ఇక్కడ పోషణ అంటే తిండి, బట్ట, గూడు అని చెప్పుకుంటాం. ఇది కాదు, ఆ పోషణ వేరు. అది దేహ సంబంధమైన పోషణ. తన పోషణ అంటే జీవ సంబంధమైన పోషణ ఏంటి? జీవుడు దేవుడుగా మారాలి అంటే జీవుడు ఏ విధంగా పోషింపబడాలి? భక్తితో, తపస్సుతో, ధ్యానంతో, మరి తత్సంబంధమైనటువంటి ఇంద్రియ నిగ్రహాలతోటి అనుష్ఠాన భక్తి నిష్ఠ గరిష్ఠుడై ఆ పరతత్వాన్ని మరి పొందాలి అనేటువంటి యావతోటి నిరంతరము కూడా ఎల్ల కాలములందు కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలాల యందు కూడా సర్వ అవస్థల యందు కూడా అటువైపు కొనసాగుతూ పరతత్వాన్ని పొందినటువంటి అయిన వాడైనప్పుడు మాత్రమే ఆ తత్వాన్ని కోరేటువంటి ఆర్తులకు, సంసారం పట్ల ఎవరికైతే భయం కలిగి ఉంటుందో, శాశ్వత వస్తువు పట్ల ఎవరికి అనురక్తి కలిగి ఉంటుందో, పరబ్రహ్మతత్వాన్ని ఎవడు పొందాలి అని ప్రయత్నం చేస్తూ మార్గం ఎరుక తప్పిస్తూ ఉంటాడో వానికి బోధిస్తాడు. అటువంటి భక్తులు తనను ఆశ్రయించినప్పుడు తను ఉన్నది కూడా పరమాత్మ తత్వమే అయ్యున్నాడు కాబట్టి ఆ పరమాత్మ తత్వాన్ని ఏ విధంగా బోధిస్తాడు? హస్తమస్తక సంయోగం అంటే ఆయనలో నిక్షిప్తమై ఉంటుంది తపశ్శక్తి, ధ్యానశక్తి, మరి మననశక్తి, ఇటువంటివి జపశక్తి,
వాక్శక్తి, ఇటువంటివి ఇంద్రియాలకు అతీంద్రియమైనటువంటి శక్తి ఆయనలో అనగారి ఉంటుంది. ఆ శక్తిని శిష్యునికి హస్తమస్తక సంయోగము, తన యొక్క అరచేతిని శిష్యుని యొక్క సహస్రార స్థానమునందు పెట్టి, అంటే బ్రహ్మరంధ్ర స్థానమునందు తన యొక్క అరచేతిని ఉంచి, బ్రహ్మరంధ్రము అంటే అక్కడ బ్రహ్మరంధ్రము అంటే అక్కడ రంధ్రము ఉన్నది, కానీ అది కనబడేటువంటి రంధ్రం కాదు, ఏదో గొట్టాలు పైపులు దోపేసేటువంటి రంధ్రం కాదు, సూక్ష్మాతి సూక్ష్మం, వెంట్రుక కంటే 1000వ భాగం ఉంటుంది వెంట్రుకలు, అంత సూక్ష్మమైనటువంటి ఆ బ్రహ్మరంధ్రము నుండి, దాని నుండే జ్ఞాన ప్రకాశం అనేటువంటిది దిగజారుతూ ఉంటుంది. సరే, ఈ విషయాన్ని మళ్ళీ మనం ఇంకొకసారి బోధించుకుందాం. ఆ బ్రహ్మరంధ్రము నుండి శిష్యునికి తన యొక్క అనుగ్రహ శక్తిని ఆ విధంగా మరి ప్రసరింపజేస్తాడు సద్గురుడు. ఆ విధంగా సంయోగం గావించి ఆ ప్రసరింపజేసినప్పుడు వానిలో ఉన్నటువంటి వాడు ప్రయత్నిస్తూ మరి అటువంటి గురుదేవుని దగ్గరకు వచ్చి వాడు అజ్ఞాన ఆవరణ తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా శ్రీ సద్గురుమూర్తి ఎప్పుడైతే హస్తమస్తక సంయోగం గావించారో తన యొక్క అరిచేతి యొక్క దాని నుండి కూడా విద్యుద్ఘాతంలాగా ఆ యొక్క బ్రహ్మరంధ్రం నుండి శరీరం అంతా జ్ఞాన ప్రసరణ జరిగిందో ఆ జ్ఞానము మూలల నుండి కూడా నశించిపోతుంది. ఆ విధంగా అజ్ఞాన ఆవరణాన్ని పూర్తిగా తుడిచివేసి జ్ఞానము అనేటువంటి ఉపదేశము చేత ఆ జ్ఞానాన్ని పూర్తిగా నిర్మూలించేస్తారు. ఇంకక్కడ అసలు వానికి ఎటువంటి అజ్ఞానము ఉండదు. ఇంక అసలు అంతా కూడా వాడు జ్ఞానస్వరూపంగా మారిపోతాడు. అలా మారినప్పుడు వాడు ధన్యుడే అవుతాడు కదా, అంటే ధన్యునిగా చేసేస్తూ ఉన్నాడు. అంటే పిల్లలు కాకముందు గ్రుడ్లు చైతన్యం లేనివే అయి ఉంటాయి కదా, అట్లాగే తర్వాత ప్రాణం కలిగినవే అవుతాయి కదా. గురుడ్లుగా ఉన్నప్పుడు అవి ఆహారం తీసుకోలేవు, బయటికి రాలేవు, మరి ఏమీ కదలలేవు, మెదల్లేవు. అట్లాగే మరి ఎప్పుడైతే అవి పిల్లలుగా మారినాయో, పిల్లలుగా మారినవి అంటే వాటికి చైతన్యం వస్తుంది, స్వయం చైతన్యం వస్తుంది. అదే పిల్లలు కాకముందైతే గురుడ్లుగానే ఉంటాయి, కానీ వాటికంటూ స్వయం చైతన్యం లేకుండానే ఉంటాయి. తర్వాత ప్రాణాలు కలిగినవే అవుతాయి. అలాగే శిష్యుడు కూడా ఏం చేస్తాడు, వాడు జడుడు మందుడు అయి ఉన్నప్పటికీ కూడా గురువు యొక్క ఉపదేశ భాగ్యము చేత వాడు చైతన్యుడే అవుతాడు. ఈ విధంగా స్పర్శ దీక్ష ద్వారా గురుదేవుని యొక్క దీక్ష ఒక పద్ధతి ఇలా ఉంటుంది. రెండవ పద్ధతి మనం ధ్యాన దీక్ష. ఆ ధ్యాన దీక్షను గురించి చెప్పుకుందాం. స్వాపత్యాని యథా కూర్మి ధ్యాన మాత్రేణ పోషయేత్ వేత్త దీక్షోపదేశస్తు మనసత్స్వాత్ తదా విధః. అంటే తాబేలు ఏ ప్రకారంగా అయితే గ్రోడ్లను ఎక్కడనో పెడుతుంది, అది పెట్టి ఏం చేస్తుంది, అది ఎక్కడికో ఆహారానికి వెళ్తుంది. కానీ అది ఎక్కడ ఉండి అయినా సరే తన గ్రుడ్లు గనక గుర్తు వచ్చి ఒక్కసారి గట్టిగా దృఢంగా స్మరించిందా, ఆ మాత్రం చేతనే దాని యొక్క గుడ్లన్నీ పగిలిపోయి పిల్లలుగా అవుతాయి. అయితే అవి తర్వాత తన రూపాన్నే పొందుతాయి. అలాగే ఆ ప్రకారంగానే ఆ తాబేలు స్మరించినంత మాత్రానే తన గ్రుడ్లుని పిల్లలుగా చేసుకున్నట్లుగానే ఏ విధంగా అంటే నిష్ట కలిగినటువంటి శ్రీ సద్గురుదేవుడు, ఎటువంటి నిష్ట, ఆత్మనిష్ట కలిగినటువంటి శ్రీ సద్గురుదేవుడు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయన శిష్యునికి చెంతనే ఉండని, లేదా చాలా దూరంగా ఉండని, లేదా మరొక మరి ప్రాంతంలో ఉండని, ఎటువంటి ప్రదేశంలో ఉన్నప్పటికీ కూడా పరమ భక్తులను తన పట్ల ఎవరైతే నమ్రత కలిగి భక్తితో మరి నమ్మకంతో ఎవడైతే ఎల్లవేళలా తన మనసుకు తగులుతూ ఉంటాడో అటువంటి పరమ భక్తులను తన మనసులో ధ్యానిస్తాడు, అంటే ఒకసారి స్మరిస్తాడు. ఆ ధ్యానం చేత ఏమవుతారు వాళ్ళు, అప్పటిదాకా మందమతులుగా ఉన్నా కూడా చాలా చైతన్యవంతులుగా తయారవుతారు. చైతన్యము అంటే ఇక్కడ జ్ఞానమనే కదా అర్థం, అంటే జ్ఞానవంతులుగా అయిపోతారు. అలా జ్ఞానవంతుల్ని చేసినప్పుడు వాళ్ళు కృతార్థులే అవుతున్నారు కదా.
ఇక వాళ్ళు ఏ పని అయితే ప్రారంభించారో దానిని ఆమూలాగ్రం అంటే ఆ గమ్యాన్ని చేరేటంత వరకు కూడా వారు నిరాటంకంగా పయనించి పరమాత్మ తత్వాన్ని పొందుతారు. అటువంటి మరి ధ్యాన దీక్ష అనేటువంటి మార్గంలో కూడా శ్రీ గురుదేవుడు ఇలాంటి గురుదీక్ష ఇస్తూ ఉంటాడు అని చెబుతూ, ఇంకా కూడా ఎలాగంటే దృగ్దీక్ష ఇప్పుడు మనం చెప్పుకునేటువంటిది అయితే ఏ విధంగా ఉంటుంది అది? యథామత్సి స్వతనయాన్ వీక్షణేనైవ పోషయే దృగ్దీక్షాభ్యుపదేశస్తు తాదృశ కథిత ప్రియే. అదే చేప ఏం చేస్తుంది? గ్రుడ్లను పెడుతుంది. పెట్టి ఆ గ్రుడ్ల వైపు తన యొక్క చూపు మిటకరించి లేదా నిగిడించి చూస్తుంది. అలా నిగిడ్చి చూస్తూ ఉండడం వల్ల అవన్నీ కూడా పిల్లలైపోతాయి. దాని చూపు ఏ గ్రుడ్డు మీద అయితే పడదో అంటే దృష్టి తప్పిపోయినటువంటివి మళ్ళీ పిల్లలు అవ్వడం లేదు. కానీ ఇది ప్రత్యక్షమే కదా, ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే కదా. అలాగే శ్రీ గురుదేవుడు కూడా ఏం చేస్తాడు? పరమ భక్తులైనటువంటి వారిని, శిష్యులైన వారిని తన యొక్క అనుగ్రహ దృష్టి చేతనే జన్మరహితమైనటువంటి జ్ఞానవంతులుగా చేస్తాడు. అంటే ఇంకా మళ్ళీ వాళ్ళకి మరొక శరీరం అనేది అవసరపడదు. అప్పుడే వాళ్ళు జ్ఞానవంతులే ఆ పరతత్వమైనటువంటి సత్య వస్తువునందు స్వస్వరూప సాక్షాత్కారం ద్వారా పరమాత్మ తత్వాన్ని పొందుతారు అని చెబుతూ, అంటే తన యొక్క అనుగ్రహ దృష్టి చేత శ్రీ గురుదేవుడు పరమ భక్తులైనటువంటి వారిని, తన యోగ్యత కలిగినటువంటి శిష్యులని జన్మ అనేది లేకుండా మరొక శరీరం అవసరపడకుండా ఉండేటువంటి సర్వవ్యాపకమనందు సంలీనమయ్యేంత జ్ఞానవంతులుగా చేస్తాడు. అలా చేసి కృతకృత్యులుగా అంటే వారు దేని నిమిత్తం వచ్చారో శరీరాన్ని ధరించి ఆ క్రియను పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళే అవుతారు. ఈ విధంగా గురువు యొక్క అనుగ్రహం లేకపోతే వారు జడులుగానే ఉన్నారు అని కదా తెలియాలి. అందుకే గురువు అనుగ్రహం లేకపోతే వారు మందమతులే, జడులే, వారంతటికి వారు ఎటువంటి కార్యాన్ని కూడా చేసుకోలేరు. అందుకే శ్రీ గురుదేవుని యొక్క గురుదీక్ష ఏ విధంగా ఉంటుంది అంటే స్పర్శ దీక్ష, ధ్యాన దీక్ష, దృగ్దీక్ష అని 3 రకాలుగా కూడా ఎవరికి ఏదైతే చక్కగా పని జరుగుతుందో దాని ద్వారా శ్రీ గురుదేవుడు వారిని అనుసరించి వచ్చినటువంటి శిష్యులని ఆ విధంగా ఉద్ధరిస్తూ ఉన్నాడు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.